వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో తిరుమల కొండకు ఒక్కో యుగంలో ఒక్కో పేరు ఉండేది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ దైవంగా తిరుమలలో కొలువైయుండి ఎంతో మంది భక్తులు ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన తిరుమలేశుడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం ఎంతో పుణ్యఫలంగా భావిస్తారు. ఈ తిరుమల కొండ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో కథలు ఉన్నాయి. తిరుమలలో 7 కొండలపైన స్వామివారు కొలువై ఉన్నారు. ఒక్కో కొండకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా తిరుమల కొండకు ఒక్కో యుగంలో ఒక్కో పేరు ఉండేవి. మరి అవి ఏమిటి? తిరుమల కొండ విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేశ్వరుడు అంటే వేం అంటే పాపం, కట అంటే తీసివేయటం, స్వరుడు అంటే తొలగించేవాడని అర్థం. ఈ కలియుగంలో మానవులు మనసు దైవ పాదాల చెంత కాకుండా భౌతిక సుఖాల వైపు కలిగి ఉండటం చేత ఎన్నో పాపాలను చేస్తుంటారు. ఈ విధంగా పాపాలు చేసే వారిని కాపాడటం కోసమే ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి రూపంలో ఆవిర్భవించారని చెప్పవచ్చు. ఇంకా ఎంతో ప్రసిద్ధి చెందిన స్వామివారు కొలువై ఉన్న శ్రీ తిరుమల కొండ విషయానికి వస్తే సాక్షాత్తు వేదాలే ఆ కొండలు అయ్యాయి. విష్ణుమూర్తి ఒక్కో యుగంలో ఒక్కో అవతారం ఎత్తి ధర్మాన్ని కాపాడాడు అనే విషయం మనకు తెలిసినదే కదా. కృతయుగంలో నరసింహావతారం, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించి పాపాన్ని సంహరించి న్యాయం వైపు నిలబడ్డారు. అయితే పై 3 యుగాలలో స్వామివారు దుష్ట సంహారం చేశారు. కానీ కలియుగంలో మాత్రం స్వామివారు తొండమాన్ చక్రవర్తి మీద కోపం వల్ల మాట్లాడటం లేదని, అందువల్లే వెంకటాచల క్షేత్రం పరమపావనమైనదని చెప్పవచ్చు. ఒక్కో యుగంలో స్వామివారు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చినట్టుగానే తిరుమల కొండను కూడా ఒక్కో యుగంలో ఒక్కో పేరుతో పిలిచేవారు. కృతయుగంలో వృషాచలం, త్రేతాయుగంలో అంజనాచలం, ద్వాపర యుగంలో ద్వారకాచలం, కలియుగంలో వెంకటాచలం అనే పేర్లతో పిలిచేవారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.